దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ విశ్వాస సంఘానికి అవసరమైన అంశాన్ని వినబోతున్నాం. ఏమిటి అంశం అంటే, దేవుడు సృష్టించిన మనుష్యులు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో జీవిస్తున్న సర్వమానవాళి దేవుడు సృష్టించిన మనుషుల, అనగా దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క ప్లాన్తో, దేవుని యొక్క ఇష్టముతో సృష్టించబడ్డారా, లేక ప్రకృతిలో కనిపిస్తున్న ఈ సృష్టిలో నుండి పరిణామం చెందారా? ఒక జంతువు నుండి మనిషిగా మార్పు చెందాడా? ఒక ప్రాణి నుంచి మరో ఆకారంగా మార్పు చెందాడా? ఎలాగంటే ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా అనే ఒక వైరస్ నుండి స్ట్రెయిన్ వైరస్గా మార్పు చెందడం, డెల్టా ప్లస్ వైరస్గా మార్పు చెందడం, బ్లాక్ ఫంగస్గా మార్పు చెందడం ఎలాగైతే జరుగుతుందో ఒక వైరస్, అలాగే వానరం, ఒక కోతి, ఒక రకమైన కోతి నుండి మార్పు చెంది మనిషి అనే అతను మార్పు చెందాడా అన్నది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే విశ్వ క్రైస్తవ సంఘానికి దేవుడు ఒక్కడే అని తెలుసు. ఆ దేవుడే ఆదాము హవ్వలను సృష్టించాడని పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్లో ఆది కాండంలో ప్రారంభము అధ్యాయంలో రాయబడి ఉంది. అంతేకాకుండా ఆదామును దేవుడు సృష్టించినప్పుడు దేవుడు అనే ఆత్మ అయిన దేవుడు తన ఆత్మను, జీవవాయువును ఆ ఆదాము నాసిక రంధ్రములో ఊదగా నరుడు జీవించు ప్రాణి, జీవ ఆత్మ అయ్యాడు అని బైబిల్ చెప్తుంది. అంటే ఆ ఆదాము అనే మట్టి బొమ్మలో, మట్టితో, నేల మట్టితో నరుణ్ణి సృష్టించాడు. ఈ ఆకారాన్ని, ఈ బాడీని, ఈ శరీరాన్ని. అందులో ప్రాణం అనేది రక్తముగా ఉన్నప్పటికీ ఆత్మ ప్రవేశించిన తర్వాతనే పనిచేసింది, ఈ శరీరం పనిచేసింది అన్నది బైబిల్లో తెలుసు మనకు. అది బైబిల్ చెప్తున్న మాట. నిజంగా ఇది నిజమా? విశ్వ క్రైస్తవులు నమ్ముతున్న దేవుని మాటలు కలిగిన దేవుని వాక్యమును నమ్ముదామా? మనం ఆరాధిస్తున్న ఆరాధనలు వ్యర్థమా? మనము ఆరాధిస్తున్న ప్రభు వ్యర్థమా? మన కష్టం వ్యర్థమా? మన విశ్వాసం వ్యర్థమా? ఈ ఆత్మీయ జీవితం మొత్తానికే ఒక మూర్ఖంగా ఉందా అన్నది ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకనగా ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన డార్విన్ అనే ఒక ప్రకృతివాది కనిపెట్టిన ఈ ఎవల్యూషన్ థియరీ ఏదైతే ఉందో, ఈ జీవ పరిణామ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రియులారా, చాలా మంది ఆయన పరిణామ సిద్ధాంతాన్ని నమ్మి పాఠ్య పుస్తకాల్లో, సిలబస్లో, పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలలో, సైన్స్ బుక్కుల్లో వాటిని పెట్టడం, ప్రపంచమంతా చదువుకోవటం, నమ్మటం అనేది జరుగుతూ ఉంది. ఆయా దేశాలలో కొన్ని దేశాలు నిషేధించాయి, కానీ కొన్ని దేశాల్లో వాళ్ళ మతమును నమ్ముతున్నా కూడా ఈ పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి న్యూస్ను పెట్టుకోవడం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఎవల్యూషన్ థియరీ, జీవ పరిణామ సిద్ధాంతం అంటే ఎంత ప్రభావం పడిందో ప్రపంచవ్యాప్తంగా డార్విన్ అనే అతను సృష్టించిన ఈ జీవ పరిణామ సిద్ధాంతం. ఇందులో ఏది నిజం? వానరం నుండి, ఒక జంతువు నుండి, ఒక కోతి నుండి మనిషి మార్పు చెందాడా, లేక ఆదాము హవ్వల ద్వారా దేవుడు సృష్టించిన మనిషే కరెక్టా? మన విశ్వాసం నిజమా అన్నది మనం ఆలోచించాలి. ఎలాగంటే ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. నేను బైబిల్కి ఏం సపోర్ట్ చేయట్లేదు, నేను డార్విన్కి ఏం సపోర్ట్ చేయట్లేదు. ఒక విశ్వాసిగా న్యాయముగా మాట్లాడుతున్నాను. ఒక దైవజనుడిగా, దేవుని సేవకునిగా న్యాయముగా మాట్లాడుతున్నాను, ఎవరికి సపోర్ట్ చేయకుండా. ప్రపంచ క్రైస్తవ దేవుని పిల్లలారా,
మనము నమ్ముతున్న బైబిల్ నిజమైతే, మనం ఆరాధిస్తున్న దేవుడు నిజమైతే, డార్విన్ 18th సెంచరీలో పుట్టాడు. 18వ శతాబ్దంలో డార్విన్ పుట్టాడు. 18 శతాబ్దం కంటే వెనక వందల వేల సంవత్సరాల క్రితము బైబిల్‌లో డార్విన్ సిద్ధాంతము తప్పు అనే అటువంటి రెఫరెన్స్‌లు మనకు బైబిల్‌లో దేవుడు రాయించి పెట్టాలి. అప్పుడు నమ్మాలి మనం. డార్విన్ తర్వాత ఏ బుక్కుల్లోనో ఎవరో రాశాడంటే కాదు నమ్మటం. డార్విన్ కంటే ముందే అలాంటి థియరీ ఒకటి ప్రపంచంలోకి వస్తుంది. అలాంటి ఒకతను పుడతాడు. ప్రపంచంలో అలాంటిది తయారు చేస్తాడు. ప్రజలను నమ్మిస్తాడు గనుక, నా దేవుని పిల్లలైనటువంటి నా పిల్లలారా, మీరు నమ్మటానికి, నేను నమ్మటానికి బైబిల్‌లో ఆధారాలుండాలి. అది తప్పు అనేది. అప్పుడే మనము డార్విన్ సిద్ధాంతం తప్పని నమ్మాలి. ప్రపంచంలో చాలామంది నమ్ముతున్నారంటే అప్పుడేంటి, రకరకాల విషయాలు లోకంలోకొస్తాయి. కొత్త కొత్త విషయాలు చెప్తా ఉంటారు. నమ్మేవాళ్ళు నమ్ముతారు. మనమేమి నమ్మటానికి వెర్రిబాగులం వాళ్ళం కాదు కదండీ. మనం ఆలోచిస్తాం. బైబిల్‌లో ముందే ఉండాలి, రాసి ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అతడు పుట్టక ముందే బైబిల్‌లో వందల వేల సంవత్సరాల క్రితమే రాసి ఉండాలి బైబిల్‌లో డార్విన్ సిద్ధాంతము తప్పు అని. అర్థమైందండి? పరిశీలన చేయాలి బైబిల్ మనకిప్పుడు. నేల మట్టితో నరుని సృజించాడు. ఆ నేల మట్టితో నరుని ఆకారం సృజించిన తర్వాత ఆత్మ జీవించు ప్రాణిగా ఎలా అయ్యాడంటే, దేవుని ఆత్మ ప్రవేశించిన తర్వాత ఆ ఆకారానికి ప్రాణం వచ్చింది. ఆదాము అనే ఒక వ్యక్తిగా మార్పు చెందాడు. మట్టి భౌతిక ఈ దేహం ప్రకృతి సంబంధమైన దేహం, గుర్తుపెట్టుకోవాలి మీరు. మానవ దేహం ప్రకృతి సంబంధమైన దేహం, ఆత్మ ప్రకృతి సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది కనుక ఇది ఎంతవరకు నిజమో దైవ వాక్యాన్ని పరిశీలించాల పిల్లారా. ఈ డార్విన్ అనే అతను ఇంతకు ఎవరో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు పిల్లారా. చాలా మందికి తెలియదరా. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఆలోచించడానికి మరి చాలా గొప్ప జ్ఞానం కావాలండి, మానవ జ్ఞానంతో కాదు. డార్విన్ అతను 1899వ సంవత్సరం ఏప్రిల్ 12న ఇంగ్లాండ్‌లో జన్మించాడు ఈయన. 1809లో 1809లో ఫిబ్రవరి 12th రోజు ఇంగ్లాండ్‌లో జన్మించినాడు. వీళ్ళ తల్లిదండ్రుల మూలం ఏం తెలుసా? యూదులు వీళ్ళు, యూదులు. యేసుక్రీస్తు యూదుడు. ప్రపంచంలో బైబిల్ చెప్తుంది, మొదటిదిగా దేవోక్తులు యూదుల పరము చేయబడి ఉన్నవి. ధర్మశాస్త్రం యూదుల పరము చేయబడి ఉన్నది. ప్రపంచాన్ని ఒక కోతి నుంచి మనిషి పుట్టాడని నమ్మించాడు ఒక యూదుడు. అర్థం చేసుకోండి మీరు. ప్రపంచానికి సత్యాన్ని తెలిపింది యూదులు. ప్రపంచానికి అసత్యంగా మార్చి కోతి నుంచి మనిషి పుట్టాడని చెప్పింది యూదుడు. ప్రపంచమంతా వెర్రిగా ఇష్టపడే బట్టల్లో ఏదండి, ఇష్టపడే డ్రెస్సులో ఏదండి? జీన్స్. ప్రపంచ దేశాల్లో చాలా మంది ఇష్టపడతారు జీన్స్ ప్యాంట్ అంటే. చిన్న పిల్లలు కూడా ఇష్టం జీన్స్ ప్యాంట్ అంటే. అది ఎవరు సృష్టించారు అనుకుంటున్నారు? యూదుడు. వాళ్ళు తక్కువ వాళ్ళు కాదండి. వాళ్ళ చరిత్ర ఆలోచించాలి మీరు. తండ్రి ఏం చేశాడు? చదవట్లేదని చెప్పి పాస్టర్ ట్రైనింగ్ పంపాడంట ఆయనను. ఆయన చరిత్ర చూడండి మీరు. పాస్టర్ ట్రైనింగ్‌కి వెళ్తే అక్కడ సరిగ్గా లేదు. అక్కడ ఏం చెప్పారు? సృష్టి గురించి ఉంది బైబిల్‌లో. అది చెప్తే ఆయన నమ్మలేకపోయాడు. ఏంటి బాబు ఇదంతా, ఏదో ఆ ఒక రోజంట, రెండో రోజంట, అస్తమయం, ఉదయం, ఆయనకేం అర్థం కాలేదండి. ఆయనకు చిన్ననాటి నుంచి ఒక అలవాటు ఏంటో తెలుసా? కొత్త కొత్త విషయాలు కనిపెట్టడం, క్రిమి కీటకాలను పరిశీలించడం. ఇది ఆయనకు హాబీ చిన్ననాటి నుండి. అర్థమైందండి? పాస్టర్ ట్రైనింగ్ కూడా చేయలేకపోయాడండి. ఎందుకంటే తన తండ్రికి, డార్విన్ యొక్క తండ్రికి, డార్విను పాస్టర్ కావాలి, దేవుని సేవకుడు కావాలని ఎంతో ఆశ ఉండేది. కనుక పాస్టర్ ట్రైనింగ్‌కు పంపించాడు. దైవజనుడిగా మారాలనుకుంటే మాత్రం మరి ఆయనకు నచ్చలేదు, ఇష్టం లేదు ఆయనకు. నచ్చక ఏం చేశాడు ఆయన?
జీవ పరిణామ సిద్ధాంత విషయంలో ఆసక్తి ఉండేది ఆయనకు. ఎలాగంటే ప్రియులారా, ఆయన తన జీవితంలో దేవుని నమ్మకం లేకుండా ఉండేది. దేవుని పట్ల ఆసక్తి ఉండేది కాదు. చదువు పట్ల ఆయనకు అంత శ్రద్ధ కలిగిన వాడు కాదు. ఎందుకంటే ఆయన ఉపాధ్యాయులే మరి ఆయన తన చదువులో వెనకబడిన వాడని చెప్పేవారు. తెలివైన వాడే కానీ ఆసక్తి లేదు అక్కడ. ఆలోచించండి మీరు. 1831 సంవత్సరంలో 1831లో యూరోపియన్ దేశాలను చుట్టి రావటానికి ఒక ఓడ బయలుదేరుతుంది. ఓడ పేరు బీగిల్. ఆ కెప్టెన్కి నాకు పరిచయం ఏర్పడింది. ఆ ఓడ కెప్టెన్. అతనితో మరి నేను కూడా యాత్ర చేసి వస్తానని తండ్రికి చెప్పినప్పుడు తండ్రి అన్నాడు, వద్దు నాయన, నువ్వు పాస్టర్ ట్రైనింగ్ చేసి పాస్టర్ కమ్మంటే అది వదిలేసేసి ఎక్కడో వెళ్తానంటున్నావు ఏంటంటే కూడా సస్సైబేరు ఒప్పుకోలేదు డార్విన్. నేను వెళ్తానన్నాడు. ఆయన ప్రకృతి శాస్త్రవేత్తగా మారాలనుకున్నాడు. బీగిల్ ఓడలో ప్రయాణం అయ్యాడు. పిల్లరా, 5 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఎన్నో ప్రాంతాలను దర్శించాడు. సముద్ర తీరాలను దర్శించాడు. అరణ్య ప్రాంతాలను దర్శించాడు. ఓడ ఎక్కడెక్కడైతే ఆగుతుందో అక్కడ దిగటం, వెళ్ళటం, అక్కడ సముద్ర తీరాల్లో దొరికినటువంటి శిలాజాలు, ఫాసిల్స్ను, ఆ ఎముకలను పరిశీలన చేసేవాడు. అలా పరిశోధన చేసి 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 అతడు ఒక విషయాన్ని కనుగొన్నాడు. ఏమిటంటే జీవ పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ఏమిటంటే ప్రకృతిలో జీవజాతులన్నీ కూడా మార్పు చెందినవి, కాలక్రమేణా మార్పు చెందినవి. మనిషిగా బ్రతుకుతున్నటువంటి మానవుడు మనిషి నుండి రాలేదు. బైబిల్లో ఉన్న ఆ యొక్క జీవిత మానవుడి యొక్క క్రమం ఏదైతే ఉందో, మానవుడి సృష్టి కార్యం ఏదైతే ఉందో అది సరి అయినది కాదు. బైబిల్లో ఉన్నది ఒక వానరం నుండి జీవము మార్పు చెంది మనిషిగా మార్పు చెందాడు అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. అదే ఎవల్యూషన్ థియరీ, జీవ పరిణామ సిద్ధాంతము. ప్రిలరా, దానికి ఆయన ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్ అనే ఒక గ్రంథమును రాశాడు. ఆయన పుస్తకాన్ని రాసి వదిలాడు ప్రపంచంలోకి. అది చాలా పాపులర్ అయిపోయింది. చాలా మంది నమ్మేశారు. ఎందుకంటే ఆయా ప్రాంతాలలో దొరికిన ఆధారాలతో ఎక్కడెక్కడ దొరికిందో ఆ ప్రాంతాన్ని బట్టి ఆ కపాలం, ఆ ఎముక, ఆ పుర్రెలకు ఆ పేర్లు పెట్టి, ఆ జీవికి ఆ పేర్లు పెట్టి, ఆస్ట్రలోపిథికస్, నియాండర్తల్ మానవుడు అట్లా ఒక్కొక్క ప్లేసును బట్టి ఒక్కొక్క రకంగా ఆ ప్రాణికి, ఆ కపాలానికి, ఆ ఎముకలకు పేర్లు పెట్టి ఇలాగా మార్పు చెందుతూ చెందుతూ మనిషిగా మారాడని డార్విన్ సిద్ధాంతం తయారు చేశాడు. ఎలాగంటే ప్రారంభంలో మనిషి లేనప్పుడు సముద్రాలు నీళ్లు జలం చాలా ఉండేది. మహా గొప్ప వర్షాలు కురిశాయి. ఆ వర్షాల నుంచి కొన్ని ద్రావాలు, కార్బన్ అణువులు నీళ్ళల్లో కలిసిపోయాయి. దాంట్లో నుంచి ప్రాణం అనేది పుట్టింది. వాటర్లో మొట్టమొదటిగా ప్రాణం పుట్టింది. ఆ ప్రాణం ఏకకణ జీవిగా, ఒక కణ జీవిగా పుట్టింది. అది కొంతకాలానికి బహుకణ జీవిగా మార్పు చెంది మెల్లిమిగా పల్టీలు కొడుతూ సముద్రంలో నుంచి నేల మీదకి వచ్చింది. అలా నేల మీదకి వచ్చి ఆహారం అన్వేషణలో అలా అలా నడుస్తూ దాని కాళ్ళు చేతులు వచ్చి ఒక రకమైన ఆకారానికి మార్పు చెందింది. ఆ ఆకారం ఎలా ఉందంటే ఒక రకమైన కోతి ఆకారంలోకి ఉంది. అది 4 కాళ్ళతో నడుస్తూ ముందుకు వెళ్తూ ఆహార అన్వేషణలో వృక్షాలలో ఉన్న ఫలాన్ని తినడానికి నిటారుగా నిలబడి చేతులు పైకెత్తి ఆ ఆహారాన్ని తినటంలో నిలబడటం నేర్చుకుంది. అలా నిలబడటం నేర్చుకుంటూ ఆహార అన్వేషణలో ప్రయాణం చేయటం అలవాటు చేసుకుంది. అలా అలా గుంపులుగా మారిపోయాయి. కొంతకాలానికి ఆ ఏకకణ జీవులు బహుకణ జీవులుగా, కొన్ని గుంపులుగా మాట్లాడి గుంపులుగా ప్రయాణం చేశాయి కొంతకాలానికి. అలా పోతూ వాతావరణంలో మార్పులను చెందుతూ ఆ కోతి క్రమేణా ఒక్కొక్క రకంగా, ఇప్పుడు మీకు ఆ బొమ్మలు కనబడతా ఉన్నాయి చూడండి. ఆ ప్రారంభంలో కోతి అలా ఒక కోతిలో మార్పు వచ్చి అలా వచ్చి మనిషిగా మారిపోయాడు చూసారా. అలాగా ప్రాంతాల వారిగా, వాతావరణ మార్పుల వారిగా దానిలో మార్పులు వచ్చేసి మనిషిగా మార్పు చెందాడు. అనగా ప్రారంభపు మానవుడి యొక్క ఉనికి ఏమిటంటే సముద్రమే.
నీళ్ళలో నుంచి వచ్చిన ఒక ప్రాణి నేల మీదకి వచ్చి, ఆ ప్రాణి కోతిగా మారి, కోతి నుంచి క్రమేణా 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 మనిషిగా మారాడన్నదే డార్విన్ చెప్పిన ఎవల్యూషన్ థియరీ, జీవ పరిణామ సిద్ధాంతం. క్లుప్తంగా మీకు చెప్పాలంటే. మరి ఇది ఎంతవరకు ప్రపంచం చాలా మంది నమ్మేశారు దాన్ని. ఇప్పుడు మనం ఆయనని విమర్శించటం లేదు, ఆయనని దూషించటం లేదు. మనం ఆయనకు వచ్చిన ఆలోచన మనుషులకు చూపించాడు. ఇది నిజమని నమ్మమని చెప్పాడు. ఏం బలవంతం ఏం చేయలేదు. ఇలా ఉందంటే ఇలా జరిగిందని చెప్పి రాశాడు. దాన్ని నమ్మారు ప్రజలు. ఒక యూదుడు, అర్థమైందండి? శాస్త్రవేత్తలు కూడా చాలా మంది యూదులు ఉన్నారండి. కనిపెట్టిన చాలా విషయాలను వెలుగులోకి తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు యూదులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. డార్విన్ గురించి మాట్లాడదాం. ఇలాంటి డార్విన్ మనిషి దేవుని సృష్టి కాదు, ప్రకృతి నుంచి పుట్టాడని చెప్పటానికి సిద్ధాంతాన్ని కనుగొన్న సిద్ధాంతం డార్విన్ సిద్ధాంతం, జీవ పరిణామ సిద్ధాంతం. ఇది ఎంతవరకు రైటు అన్నది మనము దేవుని వాక్యం నుంచి వినాలి. దేవుడు చెప్పాలి. మనమేదో చెప్పకూడదు, మనమేదో విమర్శించకూడదు, మనమేదో దూషించకూడదు. బైబిల్లో ఎలా ఉంది, వీటికి ఎలా దేవా మరి మేము కోతి నుంచి వచ్చామా? అసలు నువ్వు ఇంతకు కోతులకు తండ్రివా, కోతులకు దేవుడివా, మాకు దేవుడివా? జంతువులకు దేవుడివా, జంతువులకు తండ్రివా, మాకు తండ్రివా? ఆలోచించాలి. దేవుడికి మనకున్న రిలేషన్షిప్ ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు అనే ఒక యూదుడు, యూదా గోత్రపు సింహం అంటావే, యూదుడు ఏం చెప్పాడంటే, పరలోకమందున్న మా తండ్రి అనమన్నాడు మనల్ని, దేవుణ్ణి. దేవుని సృష్టిలో పక్షులు, జంతువులు దేవుణ్ణి తండ్రి అని సంబోధించవని మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. మానవులకే చెప్పాడు యేసుప్రభు వారు. దేవుణ్ణి ఏమన్నాడు? ఒక రిలేషన్షిప్ పెట్టాడు. మీకు తండ్రి ఆయన నుంచి పుట్టారు, కోతి నుంచి కాదని యేసుప్రభు వారు చెప్పారు మనకు. పైగా దేవుని వాక్యములో స్పష్టంగా దొరకాలి మనకు ఆన్సర్స్. ఏదో పైనో అలాంటి మనకు వద్దండి. అలా ఉంటే బైబిల్ని మనం ఎందుకు నమ్మాలండి? ఇది మత గ్రంథం అయిపోతుంది, ఏదో కహానీల పుస్తకం అయిపోతుంది. ఇది మనకున్న ఆలోచనలలో, డార్విన్ చెబుతున్న ఆలోచనలలో నుండి బయటికి రావాలంటే బైబిల్ స్పష్టంగా చెప్పాలి. మీరు మనుషులకు పుట్టారు, మీరు దేవుని నుంచి సృష్టించబడ్డారు, కోతి నుంచి కాదు. డార్విన్ సిద్ధాంతములో ఉన్నది, బైబిల్లో ఉన్నది కరెక్ట్ కాదు అనేది చూపించాలి. పిల్లరా, యెషయా గ్రంథాన్ని మనం ఒకసారి చూద్దాం. 64వ అధ్యాయము, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియులారా. యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే, కోతి కాదు మనకు తండ్రి. నీవే అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఆ పదం అలా ఎలా రాసి, నీవే అంటే నీవు తప్ప ఎవరు మాకు తండ్రి కాదని అర్థం. అక్కడ పాయింట్, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్నయ్యా, మా మెటీరియల్ అంతా, బాడీలో ఉన్న మెటీరియల్ అంతా జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. ఎంత క్లియర్గా చూసారా? ఆ మట్టితో చేశావు. కుమ్మరి వాళ్ళు ఎలాగైతే ఒక ఆకారాన్ని, పాత్రలను, ఒక ఆకారాన్ని, బొమ్మలు ఎలా తయారు చేస్తారో అని కుమ్మరి వాళ్లతో దేవుణ్ణి పోలుస్తున్నారు. అలాగా మమ్మల్ని జిగటమన్నుగా ఉన్న దేహము తయారు చేయడానికి ఈ ఆకారాన్ని నువ్వు చేశావు. ఇది ఎవల్యూషన్ కాదు, జీవ పరిణామం కాదు. మేము పరిణామం చెందలే, మార్పు చెందలే, నీవు సృష్టి చేశావు ఈ ఆకారాన్ని. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. నువ్వు చేశావయ్యా, మమ్మల్ని నువ్వు తయారు చేశావయ్యా, మేము పరిణామం చెందలేదయ్యా. యెషయా గ్రంథం ఉందండి, డార్విన్ పుట్టక ముందండి ఇది. ప్రియులారా, ఇంకో అద్భుతమైన విషయం చూపిస్తాను మీకు ఇప్పుడు. ఆ ఆకారంలో ఏముంది ప్రశ్న? యోబు గ్రంథము 32వ అధ్యాయము, యోబు గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. ప్రియ దేవుని సంగమా,
యోబు గ్రంథం 32:8. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. ఆత్మ ఒకటి ఉన్నది. ఒక ఆత్మ, ఒక మనిషికి ఒకే ఆత్మ ఉంటుంది. ఆత్మలు ఉండవు. ఉంటే దురాత్మలు ఉంటాయి వస్తాయి. అర్థమైందండి? నరులలో ఒక ఆత్మ ఉన్నది. సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును. చూసారా, ఇక్కడ కూడా దేవుడిని తీసుకొచ్చి పెట్టేశాడు. నీలో ఉన్న ఆత్మ, ఆ ఊపిరి నీది కాదయ్యా, నీది కాదు. ఒక అతను హార్ట్ ప్రాబ్లంతో పడిపోయాడు అనుకోండి, అతను లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు. గుడ్డ పెర చేతులు ఎత్తి అలా ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇంకేం చేస్తారంటే నోట్లో నోరు పెట్టి ఊదుతారు కదా, గాలి, ఊపిరి. అది దేవుడు అలా ఊదాడు మనలోకి. ఊది ప్రాణాన్ని పోశాడు, ఆత్మను పోశాడు మనలో. ఒక ఆత్మ ఉంది మనలో. అది దేవుంది, కోతిది కాదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ శరీరం దేవుడు తయారు చేశాడు. ఈ శరీరంలో ఊపిరి దేవుడిచ్చాడు, ఆత్మ దేవుంది కదా. చూడాలి మీరు 33వ అధ్యాయము, 33 యోబు గ్రంథంలో 4వ వచనం. 33 యోబు గ్రంథం 4. ప్రియులారా, దేవుని ఆత్మ నన్ను సృజించెను. దేవుని ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. ఎంత క్లారిటీ ఉంది సార్. దేవుడు సృజించాడు. నా ఊపిరి, నా శ్వాస, ఇది నాది కాదు, దేవునిది. అవునండి, బాగా చెప్తున్నారండి. డాక్టర్ రవికుమార్ గారు చాలా గొప్ప ప్రసంగం చేస్తున్నారు. మీ బైబిల్కి ఏదో సపోర్ట్ చేస్తున్నారండి, అలాగే చెప్తున్నారు మీరు అనుకోవచ్చు. మీరు కాదు అని ఇప్పుడు చూపిస్తారు మీకు బైబిల్లో. నేనేదో సపోర్ట్ చేయట్లేదు బైబిల్ని. నేను దేవునిని ప్రేమించేవాడిగా, బైబిల్ని ప్రేమించేవాడిగా దేవుని వైపు మాట్లాడటం లేదండి. అలాంటి బోధ మనకెందుకండి? నో 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 నో. డైరెక్ట్ ఉండాలి. ఏదున్నా క్లారిటీ ఉండాలి బైబిల్లో. అదే నమ్మాలి మనం, అంతే. అర్థమైందండి? జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు మిస్ అవ్వకుండా వినండి. ప్రసంగం అంతా మీరు విన్నాక ఆశ్చర్యచకితులైపోయే ఆధారాలు చూపిస్తాను మీకు. నేను తిరుగులేని ఆధారాలు చూపిస్తాను. డార్విన్ మొన్నటి వాడండి, 18th సెంచరీలో ఉన్నాడు. క్రీస్తుకు పూర్వమే, డార్విన్ కంటే ముందే, యేసుక్రీస్తు కంటే ముందే బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. వాక్యమైన దేవుడు నిక్షిప్తం చేశాడు బైబిల్లో అద్భుతమైన విషయాలు. మానవ మేధస్సుకు అందని అద్భుతమైన విషయాలను దేవుడు రాయించాడు. విశ్వ క్రైస్తవ సంగమ, ఈ వాక్యాన్ని వినాలి మీరు ప్రియులారా. జంతువులలో దేవుడు ఏమి పెట్టాడు? అసలు ఈ జంతువులు ఎలా పుట్టాయి? సైన్స్ అంటుంది వాటర్లో నుంచే పుట్టింది జీవం, ప్రాణం అనేది పుట్టింది. అండి, నిజమే, నమ్మాలి. బైబిల్ ఉందా? ఉంది, నమ్మాలి, అంతే. బైబిల్ పరిశుద్ధ గ్రంథం, అనన్య సామాన్యమైన జ్ఞాన గ్రంథపు ఘనీ బైబిల్. లోతైన మర్మాలతో కూడుకున్న మహా అద్భుతమైన అనిర్వచనీయమైన జ్ఞానముతో కూడుకున్నది బైబిల్ ప్రియులారా. జంతువులలో ఏముంది, జంతువులు ఎలా పుట్టాయి అన్నది మనం ఆలోచించాలి ప్రియులారా. యెషయా గ్రంథం 31వ అధ్యాయము, యెషయా గ్రంథం 31వ అధ్యాయము 31. యెషయా 3వ వచనము. ఐగుప్తీయులు మనుష్యులే గాని దేవుడు కాడు. వాళ్ళు దేవుళ్ళు కారు. మనుషులా దేవుళ్ళా? లేదే. ఐగుప్తులు మనుషులే. నిజమేనండి, వాస్తవమే, అది కరెక్టే. వాళ్ళది గొప్ప నాగరికత ఉన్న, వాళ్ళు చాలా ధనవంతులుగా ఉన్న, వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఉన్న,
వాళ్ళు మనుషులేనా అని చెప్తున్నాడు దేవుడు అక్కడ పాయింట్. ఐగుప్తుల గురించి ఎందుకు చెప్పాడంటే, ఆ కాలంలో ఐగుప్తులు చాలా ధనవంతులుగా, ధనమైన దేశములుగా, సంపన్నమైన దేశముగా, గొప్ప నాగరికత ఉన్న దేశముగా ఉండేది ఐగుప్తు కాబట్టి, ఆ ఐగుప్తీయులను గుర్తు చేస్తూ వాళ్ళు మనుషులే దేవుళ్ళు కాదని చెప్తున్నాడు. అలాగే ఐగుప్తుల గుర్రములు చాలా స్ట్రాంగ్ అండి. ఆ గుర్రాలు చాలా బలిష్టమైనవి, చాలా వేగంగా పరిగెడతాయండి అవి. అందుకే ఇశ్రాయేలు తరిమే చూసారా, ఐగుప్తీయుల గుర్రాలు తరిమాయి పట్టుకోవడానికి. ఫరో రథాలు అంటాడు చూసారు, ఫరో రథములు అని పేరు. చాలా వేగంగా పరిగెత్తే గుర్రాలండి అవి. ఆ గుర్రములు మాంసాలే గాని ఆత్మ కావు. ఆ గుర్రాలలో ఆత్మ లేదు, ప్రాణం ఉంది అంతే. అర్థమైందండి? అంటే జంతువులలో ఆత్మ లేదని అర్థం, దేవుని ఆత్మ లేదని అర్థం. యోబు గ్రంథం 12వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనము. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా. ఎంత కరెక్టే కదా, మీకు తెలిసే కదా, తెలియదా తెలుసుకోమంటున్నాడు. జీవరాశుల ప్రాణము అన్నాడు, ఆత్మలు కావు. మనుషుల ఆత్మలు అని చెప్పాడు. ఇక్కడ డిఫరెంట్ చెప్పాడు. జీవరాశులకు ప్రాణం ఉంటది, మనుషులకు ఆత్మలు ఉంటాయి. అర్థమైందండి? ఒక ప్రాణి మార్పు చెంది ఆత్మగా మారుతుందా? అర్థమైందండి? ఆత్మ కోతి నుంచి రాలేదు. ఇంకో విషయం చెప్పమంటారా? డార్విన్ ఆత్మ గురించి చెప్పలేదు, ఎందుకంటే డార్విన్కి ఆత్మ గురించి తెలియదు కాబట్టి. అర్థమైందండి? ఆత్మ గురించి చెప్పలేదండి, ప్రాణం గురించి చెప్పాడు. అది కూడా భౌతిక ప్రకృతి సంబంధి అంటారు ఆయనను. ప్రకృతివాది అంటే ప్రకృతి సంబంధి అంటాడు ఆయనను. కనుక ప్రాణం గురించి ఆలోచించాడు, ఆత్మ గురించి జ్ఞానం లేదండి ఆయనకు, అందలేదు. అందుకే ఆ పాస్ట్ ఫ్రీడమ్ వదిలేసి వచ్చేసాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 19, 21 వచనములు. ప్రసంగి 3 19 నుండి 21 వచనములు. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును. మనుషులకు ఏ సంభవిస్తుందో మృగాలకు అదే అంటే చనిపోయే విషయం చెప్తున్నాడు ఇక్కడ, మరణం గురించి చెప్తున్నాడు. వాటికిని కలుగు గతి ఒక్కటే, నరులు చచ్చినట్లు మృగములు చచ్చును. అది పాయింట్ అక్కడ చెప్పేది. చావు గురించి చెప్తున్నాడు, మరణం గురించి చెప్తున్నాడు. చెబుతూ సకల జీవులకు ఒక్కటే ప్రాణం, మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు, సమస్తము వ్యర్థమే. ప్రాణం పోతుంది, పుడుతుంది, చచ్చిపోతుంది. అక్కడ చెప్పేది పుట్టుక చావు గురించి చెప్తున్నాడు. కానీ రెండు ఒకటని చెప్పట్లేదు, చెబుతూ కింద వివరణిస్తున్నాడు. ఏమనంటే నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోనో లేదో ఎవరికి తెలియను. చూసారా, నరుల ఆత్మ మృగముల ప్రాణం, నరుల ఆత్మ మృగముల ప్రాణం అన్నాడు. చూడండి, అర్థమైందండి మీకు? నరుల ఆత్మ మృగముల ప్రాణం. నరులకు ఆత్మ ఉంది, మృగములకు ప్రాణం ఉంది. నరుల ఆత్మ పైకి వెళ్ళిపోతుంది పరలోకానికి, మృగాల ప్రాణం భూమిలో కలిసిపోతుంది. అర్థమైంది? ఇప్పుడు భూమి నుండి పుట్టింది భూమిలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆ ప్రసంగే, మన్నైనది వెనకటి వర మనలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. మనిషికి మాత్రమే ఉంది ఆ యొక్క పద్ధతి, మృగాలకు లేదో. మృగాల ప్రాణం భూమిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే జాగ్రత్త వినాలి పాయింట్, మీరు అందుకే చెప్తారు, మీరు చాలా జాగ్రత్త వినాలి ప్రియ దేవుని సంగమా. ఆదికాండం 1వ అధ్యాయం తీయండి, చూడండి, బైబిల్లో చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 24వ వచనములో దేవుడు చెబుతున్నాడు సృష్టి ఎలా జరిగింది, మృగములు ఎలా పుట్టాయి, జంతువులు ఎలా పుట్టాయి, కోతి ఎలా పుట్టింది, వానరం ఎలా పుట్టింది.
దేవుడు అంటున్నాడు, వాటి వాటి జాతి ప్రకారము జీవము కలిగిన వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అన్నాడట. అంటే ఇప్పుడు ఏది పుట్టించింది? జంతువులను, కోతిని, పురుగులను, మృగములను భూమికి చెప్పాడు పుట్టించుగాక అన్నాడు. భూమిలో నుంచి పుట్టాయి ఇవన్నీ కూడా. ఎలా పుట్టాయట? కోతి మరో కోతిగా మార్పు చెందలేదు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ చదువుతున్నాను నేను. వాటి వాటి జాతి ప్రకారము, పుట్టేటప్పుడే వాటి వాటి జాతి. ఒక జాతి మరో జాతిగా పరిణామం చెందలే, మార్పు చెందలే. ఒక జాతి కోతి కోతిగానే పుట్టింది, కుక్క కుక్కగానే పుట్టింది, సింహం సింహంగానే పుట్టింది, మేక మేకలాగానే పుట్టింది, గొర్రె గొర్రెలాగానే పుట్టింది. పుట్టుక ప్రారంభము పరిణామంతో పుట్టలేదు, వాటి వాటి జాతితోనే పుట్టాయి. చూడండి, మళ్ళీ చదువుతాను. వాటి వాటి జాతి ప్రకారము జీవము గలల వాటిని, అనగా, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. వాటి వాటి జాతి, రెండోసారి చెబుతున్నాడు. వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను, ఆ ప్రకారము ఆయను. కోతి జాతి వేరు, మనిషి జాతి వేరు. కనుక మనిషికి ఏమైనా ప్రమాదమై హాస్పిటల్ అడ్మిట్ అయితే రక్తం మనిషిదే అవసరం, కానీ కోతి రక్తం అవసరం ఉండదు. కిడ్నీ అవసరం అయితే మనిషి కిడ్నీ ఇవ్వాలి, కోతి కిడ్నీ ఇవ్వడానికి పని లేదు. ఎందుకంటే వేరయ్యా, కోతి వేరు, మనిషి వేరు. జాతి వేరు, మనిషి జాతి వేరు, కోతి జాతి వేరు. మేక జాతి వేరు, గొర్రె జాతి వేరు. బైబిల్లో ఉంది, ఇప్పుడు కూడా నిజమే. మరి యాక్సిడెంట్లు అయితే, ప్రమాదం అయితే బెడ్ బ్లాంక్ చుట్టూ తిరగాలి, కోతులను పట్టుకొచ్చి రక్తం తీసి ఎక్కివచ్చు కదా, పక్కన బెడ్ పడుకోబెట్టి కోతిని. కిడ్నీలు అవసరమైతే కోతి కిడ్నీలు తీసుకోవచ్చు కదా. తీసుకుంటున్నారా? మీకు విషయం చెప్పంటారా, విచిత్ర విషయం చెప్పంటారా? జీనోమ్ శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు తెలుసా అండి? అతి దగ్గరగా ఎక్కువ జీన్స్ కలిసేవి, అంటే కంపేర్ చేస్తే, పోల్చుకుంటే ఎలుకలో ఉన్న జీన్స్ మనిషిలో ఉన్న జీన్స్ కు సమానంగా ఉన్నాయటండి, దగ్గరగా ఉన్నాయట పోలిక, కోతికి కాదు. అందుకే పరిశోధనలు శాస్త్రవేత్తలు దేని మీద చేస్తారో, ఎలుకల మీద చేస్తారు పరిశోధనలు. మనకు అవసరమైన అన్నిటిని కూడా, ఇంజక్షన్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, ఏవైతే అవసరం ఉన్నాయో శాస్త్ర పరిశోధనలో శాస్త్రవేత్తలు ఎలుకల మీద పరిశోధించిన తర్వాత సక్సెస్ అయినాక మనుషుల ప్రయోగం చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు అంటే మనం ఎలుకల నుంచి పుట్టామా? ఏంటండి మనిషి అండి, డార్విన్ మనిషి. యేసు క్రీస్తు దైవాంశ సంభూతుడు. యేసు ప్రభు చెప్పిన మాట లాస్ట్ లో చెప్తానండి, మీకు తిరుగులేని రెఫరెన్స్ అండి, ఇది తిరిగే ఉండదండి ఆ రెఫరెన్స్ కి. అందుకే చెప్పారు, ఒక యూదుడు సత్యాన్ని ప్రకటించడానికి పరలోకం నుంచి వచ్చి భూమి మీద పుట్టాడు మానవ ఆకారంతో. ఒక యూదుడు ప్రపంచాన్ని తన జ్ఞానముతో కోతి నుంచి మనిషి పుట్టాడని చెప్పాడు. ఈ ఇద్దరిలో ఎవరు రైటో మీరు ఆలోచించాలి. ఇప్పుడు ప్రియదేవుని సంగమం, ఎక్కడి నుంచి వచ్చాయి కోతులు, మృగాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి నుంచి వచ్చాయి. గనక దేవుడు ఏం రాయించాడు బైబిల్లో? వాటి ప్రాణం భూమిలోకి వెళ్ళిపోతుంది, భూమి నుంచి వచ్చింది భూమిలోకి వెళ్ళిపోతుంది, మనిషి మాత్రం ఆత్మ పరలోకానికి వెళ్ళిపోవాలి అన్నాడు కదా. ప్రసంగంలో చూసాను, ప్రసంగంలో. ఇంతకు పరలోకంలో నుంచి మనం వచ్చామా? నిజమే, 100% నిజమే. దేవుడు పరలోకంలో ఉన్నవాడు కదండి. పరలోకంలో ఉన్నవాడిలో నుంచి వచ్చిన ఆత్మ కనుక ఈ ఆకారం భూమిది అయితే భూమిలోకి వెళుతుంది, ఆత్మ మాత్రం భూమిలోకి వెళ్ళదు. మృగముల ప్రాణము భూమిలోకి వెళ్తున్నాయని చెప్పాడు బైబిల్లో. మన ఆత్మ మాత్రం పరలోకానికి వెళ్ళిపోతుంది. చూడండి, కీర్తన గ్రంథం 9వ కీర్తన 90వ కీర్తన. తెలుసండి మనకి ఇది, ఈ రెఫరెన్స్ చాలాసార్లు చదువుకున్నాం. చూడండి, 1, 2, 3 వచనాల్లో. ఎప్పుడండి ఇది? క్రీస్తుకు పూర్వం అండి. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాయబడిన వాక్యం. మోషే ప్రార్థన, మోషే బ్రతికున్నప్పుడు చేసిన ప్రార్థన. ధర్మశాస్త్ర కాలంలో మోషే ప్రార్థన చేస్తున్నాడు. 1500 సంవత్సర కాలం, సుమారుగా 1400 సంవత్సర కాలంలో ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉన్నది. మోషే చేసిన ప్రార్థన, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీ లోకం కాదు, పరలోకం కాదు, నీలో ఉన్నాం మేము తరతరాల నుంచి.
పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడవయ్యా. అసలు ప్రకృతే లేదు, సృష్టి లేనప్పుడు నీవే మాకు దేవుడవు, నీలో మేము ఉన్నాము. నీవు మనుషులను మంటిగా మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. తిరిగి రమ్మని ఎవరినంటారు ఈ పదం? మళ్ళీ రండని ఎవరినంటారు? ఈ పదం ఎవరికి వాడతారు? అంతకు ముందు అక్కడ ఉంటే మళ్ళీ రమ్మంటాం. ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, చుట్టాలతో మాట్లాడి ఒక రోజు ఉండి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ప్రేమగా వాళ్ళని చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా ఉంటాం. మన చుట్టాలు వెళ్తేప్పుడు మీరు మళ్ళీ రండి ఎప్పుడైనా వీలు చూసుకొని అంటాం మనం కదా. అంటే ఏంటి, వాళ్ళు అప్పుడు మన ఇంట్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ. అలాగే దేవుడు అంటున్నాడు, మీరు తిరిగి రండి, ఒకప్పుడు నాలో ఉన్నారు, ఈ లోకం మీది కాబట్టి ఈ లోకానికి రండి అంటున్నాడు. కనుక ఆత్మ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు. జంతువుల ప్రాణాలు భూమి నుంచి వచ్చాయి కాబట్టి భూమిలోకి వెళ్ళాలి. అర్థమైందా అండి? మీరు ఆలోచించండి ప్రియులారా. మన్నైనది వెనుకట వలె మరలా మಣ್ಣైపోతుంది. ఆత్మ దేవుని యుద్ధకి వెళ్తుంది. భూమికి ఉన్నటువంటి ఏదైతే ఉందో శక్తి, జంతువులలో ఉన్నది అదంతా కూడా భూమిలోకే వెళుతుంది. ప్రియులారా ఆలోచించండి. ఇంకొక విషయం చెప్పంటారా? కోతులకు ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, మనుషులకు ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. వానరాలకు ఉరాంగుటాన్, కొండముచ్చు, కోతి, ఏమండి ఇలాంటి చాలా రకాల ఆ కోతుల్లో ఉన్నటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో పేర్లు పెట్టి మనం పిలుస్తున్నాము. చింపాంజీ, గెరిల్లా ఇలాంటి ఉంటాయి పేర్లు. ఈ ఆకారాలతో ఆ జాతుల్లో ఉన్నటువంటి కోతుల్లోకి వేళ్లకు ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, వేలిముద్రలు. మనుషులకు వేరు ముద్రలు ఉంటాయి. అంటే సేమ్ మన ఇద్దరం ఒకటేనా? కాదు. ఆ ఫింగర్ ప్రింట్స్ వాటికి ఉన్నట్టుగా ఉంటాయి అన్నిటికీ. కానీ మనుషులకున్న ఫింగర్ ప్రింట్స్ మాత్రం ఒకరికున్న ఫింగర్ ప్రింట్ మరొకరికి ఉండదు. అందుకే వేలి ముద్రలు చూసి నేరస్తులను పట్టుకుంటుంది పోలీస్ సిబ్బంది కదా. ఫింగర్ ప్రింట్స్ చూస్తారు వేలి ముద్రల పరిశోధకులు, చూసి నేరస్తుని పట్టుకుంటారు. అర్థమైందండి? ఇది ఇప్పుడు చేస్తున్నటువంటి పని మనకందరికి తెలుసు. దేవుడు అంటున్నాడు, మీకు ఫింగర్ ప్రింట్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా అని ప్రశ్నించాడు దేవుడు మనల్ని. ఎక్కడ? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే, 1400 సుమారు 1400-1500 సంవత్సరాల క్రితమే బైబిల్లో దేవుడి మాట ప్రశ్నించాడు. ఏమని? యోబు గ్రంథం 37వ అధ్యాయము. యోబు గ్రంథం 37వ అధ్యాయంలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? చూడండి 37లో 7వ వచనము. మనుష్యులందరూ, సగం కాదు, కొద్దిమంది కాదు, మనిషి జాతి ఎక్కడైతే ఉందో, ఆరిన నేల ఎక్కడెక్కడైతే భూమి అనేది ఉందో ఆ ప్రాంతంలో జీవించుచున్న ప్రతి ఒక్క సర్వ మానవాళి గురించి చెప్తున్నాడు దేవుడు. మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు దేవుడు నన్ను సృష్టించాడు. నువ్వు తెలుసుకోవడానికి ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. వేలి ముద్రలు చేతుల్లో వేశాడు. ఎందుకంటే నేను చేశాను అని చెప్పడానికి. అర్థమైందండి? దేవుడు నిన్ను చేశానని చెప్పడానికి ఫింగర్ ప్రింట్స్ పెట్టాడట. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే దాని అడ్రస్ ఉంటుంది, దానికి ఎవరు తయారు చేశారు. ఒక లేదనుకో అది ఫేక్ అయిపోతుంది. అందుకే దానికి ఐఎస్ఐ మార్కులు ఉండాలి, ఐఎస్ఓ మార్కులు ఉండాలి, దాని మీద డీటెయిల్స్ ఉండాలి, కంపెనీ ఏదో ఉండాలి, ఎవరు తయారు చేస్తారో ఉండాలి, దాని ఎక్స్పైరీ డేట్ ఉండాలి, అన్నీ ఉండాలి. దాంట్లో ఉంటేనే అది నిజమైనటువంటి వస్తువు, ప్రోడక్ట్ అని అర్థం. అలాగా ఎవరు చేశారో కూడా రాసి ఉంటుంది దాని మీద, మనకు ఆ ప్రోడక్ట్ మీద, ఐటమ్ మీద, ఆ వస్తువు మీద. ఇప్పుడు నీ మీద నా మీద ఏంటో తెలుసా గుర్తు? నేను దేవుడైన నేనే నిన్ను చేశాను చెప్పడానికి నీ ఫింగర్ ప్రింట్ చూసుకో. ఎందుకంటే ఒక్కొక్క జీవితం, ఒక్కొక్క వ్యక్తికి ఒక చరిత్ర ఉంటుంది. నీకు చరిత్ర రాస్తున్నాను. నీ జీవితం ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి నువ్వు, నేను కోరుకుంటున్నాను. నీకు వేలిముద్ర మరొకరికి ఉండదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? ఈ ఆశ్చర్యపోయే విషయం చెప్పమంటారా? కవల పిల్లలు జన్మిస్తారండి తల్లిదండ్రులకు కదా. కవల పిల్లలు, ట్విన్స్ అంటారు వాళ్ళని, ట్రిప్లెట్స్ అంటారు, ముగ్గురు పుడితే. ఇలా పుట్టే పిల్లలకు ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, డిఎన్ఏ కూడా ఉంటుంది.
కవల పిల్లల డిఎన్ఏ ఒకేలాగుంటది. కానీ ఫింగర్ ప్రింట్స్ మాత్రం వేరుగా ఉంటాయి. అది అద్భుతం. కవల పిల్లల ఆకారంలో ఒకేలాగుంటారు. చూడ్డానికి ఒకేలాగుంటారు ఫేసులు. వాళ్ళ లోపల ఉన్న డిఎన్ఏ కూడా ఒకేలాగుంటది స్ట్రక్చర్ దాని డిజైన్. కానీ ఫింగర్ ప్రింట్స్ మాత్రం వేరుగా ఉంటాయంటే కవల పిల్లల్లో కూడా డిఫరెన్స్ ఉంటాయి. చరిత్రలు వేరుగా ఉంటాయి. మీ జీవితములను కూడా నేనే చేస్తున్నాను, నిన్నే సృష్టిస్తున్నాను చెప్పి దేవుడు కవల పిల్లల్లో కూడా ఫింగర్ ప్రింట్స్ వేరుగా వేశాడంటానికి నిదర్శనం నేనే నిన్ను సృజించానని చెప్పటానికని యోబు గ్రంథములో క్రీస్తుకు పూర్వమే 1400 సంవత్సరాల క్రితమే రాయబడి ఉన్న లేఖనం ఎంత సత్యమో నిజమని ఆలోచించండి ప్రియులారా. ప్రియులారా, మీరు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ గమనించాలి. మానవుల యొక్క చేతి వ్రేళ్ళను గురించి మనము లేఖన భాగంలో ఇందాక చూశాం కదా. దేవుడు తన సృష్టి కార్యములలో తాను చేసిన యావత్తులో మానవులను దేవుడు చేశాడు అని చెప్పడానికి చేతిని ప్రతి మనుష్యుని చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాడన్నాడు. వేలి ముద్ర వేశాడు కదా. మరి అలాంటి వేలి ముద్రలు జంతువుల్లో ఉంటాయి. మనకు తెలుసు. గొరిల్లాకుంటాయి, చింపాంజీకుంటాయి. మరి వాటి వేలి ముద్రలు ఉన్నాయి గదా! అని ఒక అనుమానం రావచ్చు. అయితే ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్తాను. కోలాస్ అనే ఒక ఎలుగుబంటి జాతికి చెందినటువంటి జంతువు ఉంది. అది చెట్లపై ఎక్కుతా ఉంటుంది. యూకలిప్టస్ ఆకులను భోంచేస్తా ఉంటుందది. ఆ కోలాస్ అనే ప్రాణి ఏదైతే ఉందో, జంతువు ఉందో, దాని వేలిముద్రలు గూడా మనుషుల వేలిముద్రలు దగ్గర పోలికలు కలిగి ఉంటాయట. మనుషులకు ఉన్నట్టుగానే వేలిముద్రలు ఎలా ఉంటాయో, వాటికి గూడా అలాగే వేలిముద్రలు ఉంటాయట. అయితే మరి ఎలుగుబంటి జాతి నుంచి మనం పుట్టామా? గొరిల్లా, చింపాంజీ కంటే కోలాస్ ఎలుగుబంటి జాతి జంతువుకే మనుషులకు దగ్గర పోలికుంటాయి ఫింగర్ ప్రింట్స్ మరి. ఎలాగైతే ఎలుక జీన్స్, మానవుల జీన్స్ ఎలా దగ్గరకున్నాయో, అంత మాత్రాన కోలాస్ నుంచి వచ్చామా మనం? కాకపోతే ఏందంటే, మానవుల చేతులకు ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఏముంటాయో, చేతి నిండా గీతలు, చారికలు, ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. కోలాస్‌కు మాత్రం వ్రేళ్ళ చివర అంచుల్లో మాత్రమే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. డిఫరెన్స్ అది. అంటే జంతువులకు, మనుషులకు తేడా ఉంటాయి. పోలికలు ఉన్నంత మాత్రాన అందులో నుంచి వచ్చామని గ్యారంటీ లేదు కదండీ. అలాగంటే మరి చాలా మంది "ఏరా చిలక పలుకులు పలుకుతున్నావు" అంటారు. చిలుక మనిషిలాగా మాట్లాడుతుంది. అంత మాత్రాన చిలుక నుంచి మనం వచ్చామా? డిఫరెన్స్ అంతే. మానవుల్లో, జంతువులలో, పక్షుల్లో ప్రతి దానిలో కూడా తేడా ఉంది అని క్లియర్‌గా దేవుడు బైబిల్‌లో చెప్పాడు. చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 39వ వచనంలో అక్కడి నుంచి 39-41 వరకు చూస్తే చాలా క్లియర్‌గా ఉందిక్కడ. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. చూసారా? పక్షి, జంతువులు, మాంసములు మనుషులలో ఉన్నాయన్నీ తేడా తేడా ఉన్నాయని చెప్తున్నాడు. మరియు అలాగే భూమి మీద ఎలాగైతే ప్రాణులు ఉన్నాయో, ప్రాణుల్లో మాంసం ఎలా వేరో ఆకాశం వైపు ఒకసారి మనల్ని చూడమంటున్నాడు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములకు మహిమయు వేరు వేరుగా ఉన్నాయి. భూవస్తు రూపంలో మహిమ వేరుగా ఉన్నాయి అంటున్నాడు చూడండి. సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రం మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రం మరి ఒక నక్షత్రం మహిమ భేదము కలదు గదా. భేదం చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. సూర్యచంద్ర నక్షత్రాలకు భేదం ఉంది. ప్రాణులకు భేదం ఉంది. చెట్లను చూస్తే అండి మనం ఎన్నో మొక్కలు చూస్తాం, చెట్లను చూస్తామండి. ఒక్కొక్క చెట్టుకు ఒక పువ్వు. ఒక్కొక్క పువ్వు స్మెల్ వేరుగా ఉంటుంది. దాని సువాసన వేరుగా ఉంటుంది. మనం తినే పండ్లుంటాయి. ఎన్నో రకరకాల చెట్లు పండ్లుంటాయి. ఒక్కొక్క చెట్టుకు ఒక పండు అది వేరే టేస్ట్ ఉంటుందండి. ఎంత సృష్టిలో కనబడుతుంది ఎంత తేడా. ఒక చెట్టు నుంచి ఒక చెట్టు రాలే గదండీ. ఆలోచించండి. తమ తమ జాతి ప్రకారమే దేవుడు ప్రారంభములో నుంచే పుట్టించాడన్నది వాస్తవ నగ్న సత్యం. ఆలోచించండి ప్రియులారా. పోలికలున్నంత మాత్రాన వాటి నుంచి వచ్చామని చెప్పటానికి ఆధారాలు ఏవి లేవు ప్రియ దేవుని సంగమా. కనుక దేవుడు చెప్పిన వాక్యం ఎంత నిజమైనదో మనం అర్థం చేసుకోవాలి. కోతి రక్తం పనికిరాదు. కోతి ఫింగర్ ప్రింట్స్ మనకు పనిచేయవు. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు చెప్తున్నాడు అపోస్తల కార్యములో 17వ అధ్యాయములో, అపోస్తల కార్యం 17వ అధ్యాయము 26వ వచనము. మరియు యావత్ భూమి మీద భూమి ఎక్కడుందో యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుష్యుణ్ణి సృజించి
ప్రపంచంలో ఉన్న యూరోపియన్స్, అమెరికన్స్, చైనీస్ ఎక్కడెక్కడ కనబడుతున్న మనుషులు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కని నుంచే జన్మించారు. ప్రతి జాతి మనిషిని ఒక్క నుండే సృజించి దేవుడు ఈ లోకంలోకి ప్రవేశపెట్టాడు ప్రియులారా. మనందరికి తల్లి తండ్రి ఆదాము హవ్వలు అని బైబిల్ చెప్తుంది. ఒకే తల్లి నుంచి ఉద్భవించారని డిఎన్ఏ చెప్తుంది. మైట్రోకాండ్రియాలో ఉన్న డిఎన్ఏ చెప్తుంది. అది చూడండి, ఆలోచించండి మీరు. మైట్రోకాండ్రియల్ ఈవెన్ శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఎందుకంటే సర్వమానవాళి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకే తల్లి నుంచి పుట్టారని చెప్పడానికి మైట్రోకాండ్రియా సెల్, కణములో ఉన్న సెల్లో ఉన్న డిఎన్ఏ తల్లి నుంచే వస్తుంది. ఆ తల్లి ఎవరో మన తల్లి కాదు, ఎవరో ఒక తల్లి. ఆ తల్లిలో ఉన్న డిఎన్ఏ డిజైన్ ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్న అందరిలో అదే ఉంటుంది. దాన్ని బట్టి ఏం చేశారు శాస్త్రవేత్తలు, జీనోమ్ శాస్త్రవేత్తలు, మైట్రోకాండ్రియల్ ఈవెన్ ఒకే ఒక అమ్మ ఉంది, ఆమె నుంచే అందరూ పుట్టారని చెప్తుంది సైన్స్. అర్థమైందండి? ఆ అమ్మనే కోతి అంటే నేనేం చేయలేను, మరి దాన్ని నేనేం చేయలేను. ఆదాము హవ్వని పెట్టాడు పేరు, ఎందుకంటే జీవము గల ప్రతి వానికి తల్లి అని చెప్పాడు ఆయన ముందే పేరెట్టాడు. సైన్స్ లేకముందే, సైన్స్ పుట్టక ముందే జీవం అనే ఉన్న పదార్థం, జీనోమ్ పదార్థం, జీవం ఉన్న పదార్థం కలిగిన ప్రజలందరికీ ఈమెనే తల్లిని అప్పుడు పెట్టాడు ఆదాము. ఇప్పుడు సైన్స్ ఏం పెట్టిందంటే మైట్రోకాండ్రియల్ ఈ కోతి. ఏం చేయలేం మనం. అందుకే చెప్పాను, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, తప్పు పట్టే వాళ్ళు తప్పు పడతారు, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు చెప్తారు. మనం మాట్లాడుకుంది మాత్రం బైబిల్లో ఉన్నది మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఏం చెప్పాడు దేవుడు? ప్రియులారా, మనిషి సమస్తం మీద ఆధిపత్యం చేస్తున్నాడు, సమస్తాన్ని లోపరుచుకున్నాడు మనుషుడు. అన్ని రంగాలలో మనిషే గొప్పవాడు జంతువుల కంటే. జంతువును కూడా సాధువు చేసుకున్నాడు. నాలుకను సాధువు చేసుకోలేడు కానీ జంతువులను, ప్రాణకోటిని అన్ని సాధువు చేసుకున్నాడు. అందుకే చెప్పాడు బైబిల్లో దేవుడు, నువ్వు నాలుకను సాధువు చేయలేవు కానీ అన్నిటినీ సాధువు చేయగలవు. ప్రియులారా, మనుష్యుడు అన్నిటినీ మీద విజయాన్ని సాధిస్తున్నాడు. మనిషి గొప్ప అన్నిటికంటే. డార్విన్ ప్రకృతివాది, ప్రకృతి సంబంధి. అందుకే బైబిల్ ఆ విషయాన్ని కూడా చెప్పాడు. రాబోయే రోజుల్లో ప్రకృతి సంబంధులు వస్తారు, పుడతారు. వాళ్ళు బైబిల్ని ఒప్పుకోరు, దేవుణ్ణి ఒప్పుకోరు. వాళ్ళు ప్రకృతిని ఒప్పుకుంటారు, ప్రకృతిని నమ్ముతారు, కనిపించేదాన్ని నమ్ముతారు, సృష్టిని నమ్ముతారు, సృష్టించిన సృష్టికర్తను నమ్మరు. అది విచిత్రం. అర్థమైందండి? కనిపించే సృష్టిని నమ్ముతాం, ఈ సృష్టిని ఎవరైతే సృష్టించారో అతని నమ్మం, ఆయన నమ్మం. మనం ఏం చేస్తామంటే దానికి బలవంతమే లేదు. నమ్మకో బలవంతం వేలు, బలవంతం చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఆ టైం వస్తుంది, నీకు అర్థమవుతుంది ఏది రైటో. ద లాస్ట్ జడ్జిమెంట్ డే, ఆ రోజు అందరికి అర్థమైపోతుంది ఏది నిజమో ఏది అబద్ధమో. అది కూడా బైబిల్లో ఉంది. ఆ మాట నేనేం సొంతం చెప్పట్లేదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి ప్రియులారా, ఎలా ఉంటుందో. ఈ మాట నేనున్నది కాదు, క్రీస్తు 59 ఫస్ట్ సెంచరీలో చెప్పబడిన మాట ఇది. డార్విన్ పుట్టక ముందు, డార్విన్ వాదం పుట్టక ముందు, ఎవల్యూషన్ థియరీ పుట్టక ముందు, జీవ పరిణామం పుట్టక ముందు బైబిల్ రాయించాడు. క్రీస్తు 59లో 2వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ వచనము, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అర్థమైందంటే ఇప్పుడు వెర్రితనంగా ఉంటాయట, హేళన చేస్తారట. అందుకే వెళ్ళిపోయాడు, పాస్టర్గా ఉండలేకపోయాడు డార్విన్. నా వల్ల కాదు బాబు, ఇదంతా ఏటో కనబడతా ఉంది, అంత అబద్ధంగా కనబడతా ఉందని నవ్వుకొని ఏమండి దాన్ని వదిలేసేసి బీగిల్ అనే ఓడలో ప్రయాణం చేసి 5 సంవత్సరాలు పరిశోధన చేసి, మనిషి దేవుడు సృష్టించిన వాడు కాదు, ఆదామును సృష్టించినట్టు కాదు, బైబిల్ కరెక్ట్ కాదు, నా సిద్ధాంతం రైట్ అని ప్రపంచానికి తెలియజేశాడు. వెర్రితనంగా అనిపిస్తుంది బైబిల్ ఆయనకు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింప
జాలడు. ఆత్మతో ఆలోచించాలి, మనసుతో ఆలోచించాలి. కాబట్టి అర్థం కాదు ప్రకృతి సంబంధికి, ప్రకృతిని నమ్ముకున్న వాడికి దేవుడు చెప్తున్నాడు. ఇక చివరిగా ఒక మాట ఆలోచించాలి మీరు. ఒక విషయాన్ని చూపించి చివరిగా ఒక మాటని చెప్తాను మీకు. సైన్స్ ఏం చెప్తుంది చెప్పానండి మీకు మొదట్లో, నీళ్లలో నుండే ప్రాణం అనేది పుట్టింది అని కదా. మనం కొన్ని నీళ్ళను మనం ఒక దాంట్లో పాత్రలో పోసి పెట్టామనుకోండి, ఏం చేయాలి, అలాగే పెట్టామనుకో, కొన్ని రోజులకు ఆ నీళ్ళల్లో పురుగులు పుడతాయి కదా. చిన్న 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 పురుగులు దానికవే పుట్టేస్తాయి నీళ్ళల్లో. అందుకే మనం కొన్ని నీళ్లు మనము తాగడానికి జాగ్రత్త పెట్టినా కొన్ని రోజులకు అవి పాడేస్తాం మనం. ఎందుకంటే అది పారబోస్తేనే కనుక ఫ్రెష్ వాటర్ మనం పట్టుకొని త్రాగటానికి ఉపయోగపడతాం. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే ఆ బ్యాక్టీరియా వచ్చేస్తుంది, దాంట్లోకి వైరస్ వచ్చేస్తాయి, పురుగులు వస్తాయి. కాబట్టి సపరేట్గా ఫిల్టర్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇంకేమొచ్చింది, వాటర్ ప్యూరిఫైస్ వచ్చాయి మనకు. ఎందుకు, నీళ్ళు ఎక్కువసేపు ఉంటే దాన్ని పుడతాయి. ఎందుకు పుడతాయి మీరు చూడాలి బైబిల్లో. ఇప్పుడు మీరు అప్పుడు ఏదో పుట్టింది కాదు, ఎప్పటికీ పుడతానే ఉంటాయి అందులో. ఆది కాండం మొదటి అధ్యాయము, ఆది కాండం మొదటి అధ్యాయము 21వ వచనము చూద్దాం ప్రియులారా. 20 నుండి చూద్దాం, 20 నుండి చూద్దాం, 21 చూద్దాం. దేవుడు అంటున్నాడు, జీవము, జీవ పదార్థం, జీవం అనేది ఫస్ట్ ప్రారంభములో జీవం పుట్టుక ఎక్కడుంది, జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అన్నాడు. చూసారా, జీవము కలిగి చెలించాలి. ఏకకణ జీవ, బహుకణ జీవ, చేపన, ఏదైనా ప్రారంభములో ప్రాణం అనేది పుట్టింది, జీవం పుట్టింది అంటే వాటర్లోనే చెప్పింది బైబిల్ కరెక్ట్గా. ఎప్పుడు, క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కాలంలో అండి. ఇప్పుడు కాదు, డార్విన్ చెప్పినప్పుడు కాదు. డార్విన్ 18th సెంచరీ. ఆయన జీవము, ఆ పదార్థం, ప్రాణం అనే పదార్థం జలములలో పుట్టించాలని దేవుడు చెప్పాడు గనక ఇప్పటికీ ఆ మాట పనిచేస్తూనే ఉంది. అందుకే వాటర్లు ఎప్పటికీ పురుగులు వస్తూనే ఉంటాయి, సూక్ష్మజీవులు పుడుతూనే ఉంటాయి వాటర్లో. జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుదుగా కానియు, పక్షులు భూమిపైన ఆకాశ విషయాలు ఎగురునుగా కాని పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల పక్షిని సృజించెను. జీవము కలిగి ఆయా జాతి ప్రకారం అంటే ప్రారంభములో నీళ్లలో జలములో పుట్టింది. డార్విన్ చెప్పింది, ఒక ప్రాణి పుట్టింది, జీవం పుట్టింది, ఏకగణ జీవి, తర్వాత బహుకణ జీవి, అది భూమిపైకి వచ్చి వానరంగా మార్పు చెంది తర్వాత మనిషిగా పుట్టాడని చెప్పిందే. ఇక్కడ దేవుడు అంటున్నాడు, పుట్టుక నుంచే మార్పు లేదు, వాటి వాటి జాతి ప్రకారమే జలములలో ప్రాణం పుట్టింది అని చెప్పేశాడు దేవుడు బైబిల్. ఇంకేం కావాలి మనకి? ఇంకా ఎవరు నమ్ముతామండి? ముందుంది నమ్మాలా, తర్వాత వచ్చింది నమ్మాలా? మనం ఫస్ట్ది నమ్మాలా, సెకండ్ నమ్మాలా? 18th సెంచరీ నమ్ముదామా, క్రీస్తు పూర్వం ఉండని నమ్ముదామా? ఇప్పుడు ఒకటి చూపిస్తాను ట్విస్ట్ మీకు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, పరలోకము నుంచి వచ్చిన వాడు, భూ సంబంధి, ప్రకృతి సంబంధి డార్విన్. యేసు పరలోక సంబంధి, పరమజ్ఞాని, వాక్యమైన దేవుడు చెప్పిన మాట మీరు చూడాలరా. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ నేను బైబిల్కి వేస్తున్నాను, యేసు ప్రభుకి వేస్తున్నానండి. మీ పక్షాన, నా పక్షాన, విశ్వ క్రైస్తవ సంఘ పక్షాన. అయ్యా మాకు క్లారిటీ కావాలయ్యా. ఏంటంటే పూర్వం స్టార్టింగ్ లో కోతి మనిషి అయ్యాడని చెప్తున్నాడు డార్విన్. పూర్వం. ఇప్పుడు మనం మార్పు చెందడానికి చాలా ఏళ్లు పట్టింది. అంత ఈజీగా కోతి మనిషి కాలేదు, చాలా సంవత్సరాలు పట్టింది. అన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల తర్వాత మనిషిగా మారడం తొందరగా మారలేదు మనిషి. రకరకాలుగా ఆకారం, కోతి ఆకారం రకరకాలుగా మార్పు చెందిన తర్వాత మనిషిగా మార్పు చెందాడు. కాబట్టి మరి డార్విన్ చెప్పాడయ్యా, ఒకటే చెప్పు, ఆది అందు వాక్యం ఉండెను అని మేము చదివాం బైబిల్లో. స్టార్టింగ్ బైబిల్లో ఉంది. ఆది అంటే ఏంటి? టైం తెలియదు మాకు, ఎందుకంటే సృష్టి పుట్టినప్పుడు టైం లేదు. ఏదైనా పరీక్ష చేయాలంటే కార్బన్ టెస్ట్ అవసరం కాబట్టి ఆ కార్బన్ అనే పదార్థమే భూమిలో నుంచి వస్తుంది కాబట్టి భూమే లేదు అప్పుడు.
టెస్ట్ చేసి చెప్పడానికి. పైగా దేవుడు చెప్పాలంటే ఆ సంవత్సరాలు అప్పుడు టైం లేనప్పుడు మనకెలా చెప్తాడు కాబట్టి నేను ఆది అంటున్నాను. అందుకే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. అట్లనే ఆదామవ్వలు పుట్టినప్పుడు టైం మాకు తెలియదు. కాబట్టి ఆది అందు కోతి మనిషి అయ్యాడా, డైరెక్ట్ గా మనిషి పుట్టాడా, అది నాకు కావాలి క్లారిటీ. మాకు ఆ క్లారిటీ కావాలి. పూర్వం నుంచి చెప్పు, నువ్వు ఆ పదం వాడాలి, యేసుప్రభు ఆ వర్డ్ వాడాలి. ప్రారంభము, సృష్టిలో ప్రారంభంలో కోతి మనిషి అయ్యాడా, డైరెక్ట్ గా మనిషిగా పుట్టాడా, అది కష్టం. అదే ఆన్సర్ కావాలి మాకు. అలా చెప్తే నేను సాటిస్ఫై అవుతా. పుట్టుకే ఆది కాలంలో ప్రారంభంలో మనిషే డైరెక్ట్ గా పుట్టాడా, కోతి మనిషిగా మారాడా? ఇప్పుడు ఓపెన్ చేయండి బైబిల్, మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 6వ వచనం. యేసు ప్రభు చెప్తున్న మాట ఇది. సృష్టి ఆది నుండి దేవుడు వాటిని కాదు, వారిని పురుషునిగాను స్త్రీనుగాను కలుగజేసెను. సృష్టి ఆది నుండి, సృష్టి ప్రారంభము నుండి దేవుడు వాటిని కాదు, కోతులను కాదు, వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. అయిపోయింది, కంక్లూజన్ అయిపోయింది. సృష్టి ప్రారంభములో మనిషి పుట్టుక స్త్రీ పురుషుడిగా, పురుషుడు స్త్రీగా, కోతి మనిషిగా లేదు. అంత ఈజీయా అండి? ఒక కోతి ఇన్ని గుంపులుగా మారటం ఏంటండి? ఆడ మగగా తయారు కావటం ఏంటండి? పిల్లలు, ఈ వ్యవస్థ ఏందండి? అంత సింపుల్ గా మాట్లాడటం అయిపోతుందండి. ఆత్మ గురించి చెప్పలేదు. అందుకే డార్విన్ ఆత్మ గురించి చెప్పలేదు. చనిపోయిన తర్వాత పోయాడు ఎక్కడ పోయాడు, ఎప్పుడు చనిపోయారండి? మరి ఈ పోయే సంగతి ఎందుకు చెప్పలేదండి డార్విన్? ఆలోచించండి. పుట్టుక నుంచి చావు దాకా, పరలోకంలో ఉండేదాకా, యుగ యుగాల గురించి సమస్తమన్ని విషయాలను చెప్పిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు నమ్మకపో, బైబిల్లో ఉన్న సత్యం చెప్తున్నాను నేను. పరలోకపు జ్ఞానం అంటేనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చెప్పిన మాట సృష్టి ఆది నుండి, డౌటే లేదు ఇక. సృష్టి ఆది నుండి పరిణామం చెందలే, ప్రారంభము నుండి స్త్రీగా పురుషుగా చేసేశాడు దేవుడు, అంతే మనిషిని. దేవుని సంగమా, ప్రేమైన దేవుని పిల్లలారా, దైవ వాక్యం గొప్పది. మనము సాక్షాత్తు దేవుని పిల్లలం. అందుకే పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించడానికి, కాపాడడానికి సిలువలో బలియాగమై తన శ్రేష్టమైన రక్తమును కార్చి మనల్ని పాపం నుంచి పరిహారం చేసి మనల్ని పరలోకము తీసుకు వెళ్ళాలని వచ్చాడండి ఆయన. కోతి నుంచి పుడితే ఆయన ఎందుకు రావడం అండి ఇక్కడికి, భూమి మీదికి? మళ్ళీ రెండో రాకడ ఎందుకండి ఆయనకు? ఈ శ్రమ ఎందుకండి? ఆలోచించండి ప్రియులారా. నిర్ణయాన్ని మీకే వదిలేశాను. పరిణామవాదం ఏదైతే ఉందో, జీవ పరిణామం ఏదైతే ఉందో, అది నిజమా? బైబిల్ నిజమా? యూదుడైన యేసుక్రీస్తు, యూదా గోత్రపు సింహుడైన యేసుక్రీస్తు నిజమా? యూదుడైన డార్విన్ సిద్ధాంతం నిజమా? ఆలోచించండి. నిర్ణయాన్ని మీకే వదిలిపెట్టాను. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులమైన దయగల తండ్రి, మహోన్నతుడైన మా మంచి కాపరి, మీకు స్తోత్రమును చెల్లించుకుంటున్నాం. మీ వాక్యంలో నుంచి విన్న వాక్యము ఎంత శ్రేష్టమైనది, ఎంత విలువైనది, ఎంత సత్యమైనదో తెలుసుకున్నాం. మా విశ్వాసాన్ని కాపాడుకోవటం కోసం, మమ్మల్ని మేము పరిశీలించుకోవటం కోసం మీ వాక్యములో నుంచి లేఖన భాగాలను తెలుసుకున్నాం. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా విశ్వాసాన్ని మేము పరీక్షించుకోవాలి. విన్న వాక్యమును మీ పిల్లల్లో ఫలింపచేయండి. బైబిల్లో ఉన్న సత్యాలే చెప్పాను, నా సొంత మాటలు ఏమి చెప్పలేదు. వారిని దీవించి కాపాడండి. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.